చలో నెక్స్ట్ ఈ వార్త ఒకసారి చూద్దాం. మహిపాల్ రెడ్డి చూపు బీజేపీ వైపట క్వశ్చన్ మార్క్తో ఉంది వార్త. కానీ ఆయన ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయి మొన్న జహీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బీబీ పాటిల్ని కలిసిండట. సో అదే సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కమలం గూటికి చేరబోతున్న పటాన్ చెరు ఎమ్మెల్యే క్వశ్చన్ మార్క్. ఈడీ తనిఖీలతో ఆందోళనలో బీఆర్ఎస్ నేత ఢిల్లీకి రహస్య టూర్. ఈయన చేసిన దందా మామూలుగా ఉండదు. పటాన్ చెరు నియోజకవర్గంలో నేను అనుకోవడం 119 నియోజకవర్గ ఎమ్మెల్యేల్లో టాప్ 5లో ఉంటాడు, అత్యంత ధనవంతుల జాబితాలో, డౌట్ ఏం లేదనలా. కాకపోతే అన్ని అకౌంట్లు ఖాతాలు ఇవన్నీ ఓపెన్గా కనబడాయి, కానీ మొత్తం బినామీల పేర్లతో దందాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ పటాన్ చెరు నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకి అసలు చాలామంది చెప్తుంటారు హార్డ్ క్యాషే వస్తుంటుంది టేబుల్ మీదకి. అక్కడ రియల్ ఎస్టేట్ కానీ కంపెనీలు కానీ అక్కడ మొత్తం దందాలే. క్రషర్స్ కానీ కోట్లాది రూపాయలు ప్రతిరోజు సంపాదిస్తారు వీళ్ళు. సో ఇట్లా ఈ పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఈయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి కలిసి చేసిన దందాలు, అరాచకాలు, అక్రమాలు అన్నీ ఇన్ని కావు, వందల వేల కోట్ల రూపాయల సంపాదన. మరి వీళ్ళ వెనకాల మరి ఎవరి సహకారంతో ఇంత సంపాదించారు అని అంటే 100% దీని వెనకాల మహిపాల్ రెడ్డికి వెనకాల హరీష్ రావు చాలా కీలకమైన భాగస్వామి, డౌట్ లేదు అందులో. మిగతా వాళ్ళు చిన్నచితగా ఉన్న మేజర్ అయితే హరీష్ రావే. సో మరి ఇప్పుడు మహిపాల్ రెడ్డి బీజేపీతో చర్చలు జరిపిండు అని అంటే హరీష్ రావుకు తెలవకుండా జరగడానికి అవకాశమే ఉండదు, డౌట్ లేదు. నో ఛాన్స్, దెర్ ఈజ్ నో ఛాన్స్. మరి గూడెం మహిపాల్ రెడ్డి కేసీఆర్ ఎందుకు కలుస్తలేడు? హరీష్ రావు కూడా ఆనే ఉన్నాడు కదా. ఇప్పుడు మీరు చూడండి 2023 మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు మహిపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వాలన్నా వద్దా అని చర్చ జరిగినప్పుడు కేసీఆర్కి ఇష్టం లేకపోయినా పట్టుబట్టి మరి హరీష్ రావు టికెట్ ఇప్పించిండు. బీఆర్ఎస్కు మరో షాక్ తగలబోతున్నదా? పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీజేపీలో చేరతారా? ఇటీవల ఈడీ జరిపిన తనిఖీల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చారా అంటే మహిపాల్ రెడ్డి ఆకస్మికంగా ఢిల్లీ టూర్కు వెళ్లడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం జహీరాబాద్ మాజీ ఎంపీ బీజేపీ నాయకుడు బీబీ పాటిల్తో మహిపాల్ రెడ్డి సమావేశం కావడం కూడా ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి. లేదంటే అన్నా జర ఇట్లా జరుగుతున్నది, దీన్ని అట్లా ఆపాలి, ఏం చేస్తే ఆగుద్దని కూడా చర్చలు జరుపుకుంటారేమో ఈడీ రైట్స్ ఈ వ్యవహారం గురించి. అయితే గతంలో బీఆర్ఎస్ తరఫున 2 సార్లు జహీరాబాద్ ఎంపీగా పనిచేసిన బీబీ పాటిల్తో మహిపాల్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నందున ఆ చనువుతో ఆయన్ను కలిశారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పటాన్ చెరు నియోజకవర్గంలో 1,00,000 పైచీలకు ఓట్లు సాధించడంతో ఓటు బ్యాంకు బీజేపీ వైపు మళ్లిందన్న సంకేతాలు కనిపించాయి. బీఆర్ఎస్ ఏకంగా 3వ స్థానానికి పడిపోవడంతో తమ రాజకీయ భవిష్యత్ ఏంటన్న ప్రశ్న స్థానిక బీఆర్ఎస్ నేతల మెదళ్లను తొలుస్తోంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఇదే ఫలితాలు వస్తే క్యాడర్ మిగలదన్న భావన వ్యక్తమవుతోంది. అయితే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తొలుత కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరిగినా ఈడీ సోదాల తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. పటాన్ చెరు నియోజకవర్గంలో తన ప్రధాన అనుచరులుగా చెప్పుకునే వారికి సైతం చెప్పకుండా ఆయన ఢిల్లీకి వెళ్లారు. కేవలం కేసు పని మీద న్యాయవాదులను కలిసేందుకు వెళ్ళినట్లుగా ఆయన అనుచరులు చెబుతున్న బీజేపీ నేత బీబీ పాటిల్తో మంతనాలకు సంబంధించి మాత్రం సమాధానం కరువైంది. అంతేకాకుండా బీజేపీ సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకుడు సైతం ఎమ్మెల్యే వెంట వెళ్లడం అనుమానాలు మరింత బలపడేలా చేస్తుందట. ఓహో, బీజేపీ సంగారెడ్డి జిల్లా ముఖ్య నాయకుడు కూడా మహిపాల్ రెడ్డి వెంట పోయిండట. కాంగ్రెస్లో చేరేందుకు స్థానికంగా వ్యతిరేకత. మహిపాల్ రెడ్డి తొలుత కాంగ్రెస్లో చేరేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ ఆయన ప్రయత్నాలను స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచిన నీలం మధు ముదిరాజ్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేరికను వ్యతిరేకించినట్టుగా తెలిసింది. మరోవైపు మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇళ్లు కార్యాలయాల్లో ఈడీ అధికారులు ఇటీవల తనిఖీ చేసి పెద్ద ఎత్తున స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకున్న విషయం తెలిసింది. దీంతోపాటు బినామీలుగా భావిస్తున్న కొందరిని ఈడీ కార్యాలయానికి పిలిపించి అక్రమాస్తులపైన ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. కిష్టారెడ్డిపేట గ్రామానికి చెందిన ఓ బిల్డర్ మధుసూదన్ రెడ్డికి బినామీగా వ్యవహరిస్తున్నట్లు ఆధారాలు లభ్యం కావడంతో ఆయన నుంచి వివరణ అడిగారు. మిగతా బినామీ వ్యక్తులు ఈడీ నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. ఎవరికి ఎప్పుడు ఈడీ నుంచి పిలిపొస్తుందో, ఎవరి ఇళ్లలో సోదాలు చేస్తారో అన్న భయంతో వారు బిక్కుబిక్కుమంటున్నారట. సో ఇట్లా మొత్తం ఒక అష్టదిగ్బంధంలాగా కనబడుతున్నది. ఏం చేయాలనో తెలవక బీజేపీ నాయకులని ప్రసన్నం చేసుకోవడానికి బయలుదేరినట్టు కనిపిస్తున్నది. మరి ఇందులో భాగంగా బీజేపీలోకి పోతాడా? ఆయన అడుగేయాలంటే హరీష్ రావు ఆర్డర్ కావాలి తక్షణమే. ఒకవేళ ఆయన బీజేపీలో కనుక పోతే హరీష్ రావు చెప్తే పోయినట్టే లెక్క. మరి భవిష్యత్తులో మరి హరీష్ రావు కూడా పోయే అవకాశం ఉందంటే చెప్పలేం. మరి ఇప్పుడు మామ మరింత దిగజారిపోతున్నాడు, మరింత వీక్ అవుతున్నాడు, ఏం చేయాలని అర్థమవుతలేదు. ఒకవేళ మామ నాకు పగ్గాలు ఇస్తే ఓకే, లేకపోతే ఏం చేస్తాడు, నీకు ఇచ్చేది లేదు, నా కొడుకుని కాదని నా బిడ్డని కాదని నీకు ఎట్లా ఇస్తాను అనుకో, మరి ఏం చేస్తాడు హరీష్ రావు తక్షణం? అయితే పక్కకు వచ్చి వేరే పార్టీ అన్న పెట్టాలి, లేకపోతే ఉన్న పార్టీలో జాయిన్ అవ్వాలి.
సో ఈ మహిపాల్ రెడ్డి ఇట్లాంటి దొంగల మీద మినిమం కన్సర్న్ కూడా అక్కర్లేదు. మల్లారెడ్డి కానీ ఈ మహిపాల్ రెడ్డి కానీ కొంతమంది నాయకులు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఇట్లాంటి వాళ్ళనే సార్ ప్రజలు ఎట్లా గెలిపిస్తున్నారో కూడా అర్థమవుతలేదు, ఎట్లా ఓట్లు పడుతున్నాయో కూడా అర్థం కావట్లేదు. ఓపెన్ దందా, ఓపెన్గా అవినీతికి పాల్పడుతున్నారు, మొత్తం జాతి సంపదనంతా కొల్లగొడుతున్నారని తెలుస్తున్నప్పటికీ, ఇన్ని ఆధారాలు బయటపడుతున్నప్పటికీ మనం ఆ లీడర్ల వెంట వెళ్తా ఉన్నాం, ఆ లీడర్లకు ఓట్లు వేస్తూ ఉన్నాం.